హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడే మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈపీఎస్ కనీస పెన్షన్పై త్వరలోనే ప్రకటన అంటూ ఎంపీకి తెలిపిన కేంద్ర మంత్రి. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు అయితే తెలుసుకుందాము. ఈపీఎస్ 95 పెన్షనర్ల యొక్క సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను విశాఖపట్నం నుంచి ఎంపీ శ్రీభరత్ అయితే కోరారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పిఎస్యు, ప్రైవేటు రంగాల నుంచి పదవి విరమణ చేసినటువంటి వేల మంది ఉద్యోగులందరూ కూడా అతి తక్కువ పెన్షన్ తోటే జీవితాన్ని కొనసాగిస్తున్నారంటూ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక పెన్షన్ మొత్తం పెంపు, చెల్లింపుల వేగవంతం తదితర అంశాలను అన్నింటినీ కూడా పరిష్కరించాలని ఆయన కోరారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ పెన్షనర్లకు కనీస పెన్షన్ నిర్ణయంపై కేంద్రం త్వరలోనే కీలక ప్రకటన చేస్తుందని ఎంపీకి కేంద్ర మంత్రి అయితే హామీ ఇచ్చారు. ఉద్యోగ భవిష్య నిధి చందాదారులు ఈపీఎస్ 95 కింద చెల్లించే కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని చాలా ఏళ్లుగా డిమాండ్ అయితే వినిపిస్తున్నాయి. పెన్షన్ మొత్తాన్ని కనీసం 7,000 రూపాయలకు పెంచాలని ఈపీఎస్ 95 ఆందోళన కమిటీ ఎప్పటి నుంచో కోరుతూ వస్తోంది. ఢిల్లీ వేదికగా పలుమార్లు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా నిర్వహించారు. పెన్షనర్లు వారి జీవిత భాగస్వామికి ఉచిత ఆరోగ్య బీమా కూడా కల్పించాలన్న డిమాండ్ కూడా ఉంది. ఒకవేళ కేంద్రం కనుక దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటే దేశంలో సుమారు 80 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని అయితే చెప్తూ ఉన్నారు. నిజానికి 1000 రూపాయలు మాత్రమే ఇప్పుడైతే పెన్షన్ అయితే చాలా మంది రావడం జరుగుతుంది. సో త్వరలో దీన్ని 7,000కి అయితే పెంచే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది.